రోజు మెహర్ ప్రభు ప్రేమ సహవాస్ కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి బాబా ప్రేమిందాలందరికీ కూడా ముందుగా స్వాగతం తెలుపుతూ ప్రార్థనా గీతం నమో మెహర్ బాబాతోటి ఈ రోజు కార్యక్రమం ప్రారంభించవలసిందిగా అల్లూరి శ్రీనివాసరావు గారిని కోరుతున్నాను. జై బాబా అండి శ్రీనివాసరావు గారు. జై బాబా అండి సార్, పనిచేశ్వరరావు సార్. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోధార ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ జోహారులివే శ్రీ మెహరు బాబా మహిమి జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మెహరు బాబా మహిమి జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సాగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సాగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షము అనుగ్రహింపుము అవ్యయ మోక్షము అనుగ్రహింపుము ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. థ్యాంక్ యూ అండి పరమేశ్వరరావు. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జయవాణి శ్రీనివాస్ గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు కార్యక్రమం ప్రారంభించేందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మనం సంకీర్తన కార్యక్రమం పాడుతా ప్రేమగా ఈ కార్యక్రమంలో మనకి 5 గంటల వరకు కొనసాగుతుంది. 5 గంటల నుంచి 5:30 వరకు ప్రసంగం, 5:30 నుంచి 5:50 వరకు మళ్ళీ సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. తర్వాత నామము, ప్రార్థనలు, మౌనము, హారతితో ఈ రోజు కార్యక్రమం 6 గంటల లోపల ముగించుకుందామండి. ముందుగా సంకీర్తన కార్యక్రమం పాడుతా ప్రేమ గారు సులోచన గారు పాట పాడతారు. తర్వాత అప్పారావు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై మెహర్ బాబా పనిగేశ్వరరావు గారు. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం జన్మల జన్మాంతర భవ పాపనాశనం శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం జన్మల జన్మాంతర భవ పాపనాశనం నీ ప్రేమే జన్మకు నోచిన వరము
నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము, నీ చరణమే నా జీవిత గమ్యస్థలము, నీ చరణమే నా జీవిత గమ్యస్థలము. వరమే నీ సేవ నాకు పరమ పావనా, శరణాగత వత్సలుడవు పతిత పావనా. నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే, సతతము నీ సేవ నాదు జీవనమైతే. నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే, సతతము నీ సేవ నాదు జీవనమైతే. శూన్యములో సర్వమునే పొందెదనయ్యా, శూన్యములో సర్వమునే పొందెదనయ్యా, సర్వముని సన్నిధిలో మరచెదనయ్యా, సర్వముని సన్నిధిలో మరచెదనయ్యా. వరమే నీ సేవ నాకు పరమ పావనా, శరణాగత వత్సలుడవు పతిత పావనా. ఇన్నాళ్ళకు కనికరించి కనిపించావా, ఇన్నాళ్ళకు కనికరించి కనిపించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా. వరమే నీ సేవ నాకు పరమ పావనా, శరణాగత వత్సలుడవు పతిత పావనా. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. అందరికి జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు జై మెహర్ బాబా అండి. జయ వాణి సులోచన గారు, చక్కటి సంగీతం, చక్కటి గీతం, చక్కటి సాహిత్యంతో కూడినటువంటి గీతం వినిపించారు. మీకు ధన్యవాదాలు. సర్వం ఆయన సన్నిధిలో మర్చిపోవడం అంటే మామూలు విషయం కాదు. అది అదొక స్థితప్రజ్ఞత ఉండాలి. అలాంటి పదాలు కూడా అందరికీ రావండి. ఆ ధ్యాసలో జీవించే వాళ్ళకి తప్ప భగవంతుడి మీద, బాబా మీద ప్రేమ పూర్తిగా నిమగ్నం అయిపోయిన వాళ్ళకి అలాంటి సాధ్యం అవుతుంది. జయబాబా. అప్పారావు గారు మీరు పాట పాడండి. తర్వాత నాగమణి గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा अंडी. అవతార్ మెహర్ బాబా की जय. కలనైన ఒకసారి కనిపించరాదా, కనులు కాయలు కాచే కరుణయే లేదా, కలనైన ఒకసారి కనిపించరాదా. ప్రీతితోనే కొలువా ప్రియమారనే బిలువా, ప్రీతితోనే కొలువా ప్రియమారనే బిలువా, పలుకవేలా స్వామి నా పాపమది ఏమో, పలుకవేలా స్వామి నా పాపమది ఏమో, కలనైన ఒకసారి కనిపించరాదా, కరులు కాయలు గాచే కరుణయే లేదా. హృదయేశని కొరకు తపనతో నేను, హృదయేశని కొరకు తపనతో నేను, ఏకాంత వాసమే తగునటయ్యా నీకు, హృదయేశని కొరకు తపనతో నేను, ఏకాంత వాసమే తగునటయ్యా నీకు, కలనైన ఒకసారి కనిపించరాదా, కనులు గాయలు కాచే కరుణయే లేదా. మధుర మోహన నిన్ను మరచిపోవగలేక, హృదయ వేదనతోనే వెత చందజాలా, మధుర మోహన నిన్ను మరచిపోవగలేక, హృదయ వేదనతోనే వెత చందజాలా, కలనైన ఒకసారి కనిపించరాదా,
తీర్చరాదా కనులు కాయలు కాచే కరుణయే లేదా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా. దేవగొండ పరవారు ఎంబీ శాస్త్రి గారి పాటలు మీరు చక్కగా వినిపిస్తారు. జై బాబా. ఇప్పుడు మనకి నాగమణి గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత ఆ, లలిత లలిత కుమారి గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. మేలుకుంటే మోయి బాబా నీ పిలుపు ఆలించగా, నీ పిలుపు ఆలించగా. మేలుకుంటే మోయి బాబా నీ పిలుపు ఆలించగా. జై బాబా అండి. తర్వాత పడతాను, కాల్ వచ్చేసింది. జై బాబా. జై. ఎవరినైనా ఓకే పాడమని. ఓకే లక్ష్మణ్ గారు మీరు పాడండి. జై బాబా. లక్ష్మణ్ గారు. अवतार मेहर बाबा की जय. పేరు మెహరటా ప్రేమను సగునటా ప్రేమకు వసుడటే ఓ మనసా. పేరు మెహరట ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా. ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో, ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా. పేరు మెహరడా ప్రేమను సగునట. ఆ సత్యము తానట నిత్యము తానట, సత్యము తానట నిత్యము తానట, సత్య నిత్యముల సర్వము తానట, సత్యము తానట నిత్యము తానట, సత్య నిత్యముల సర్వము తానట. అడిగి పొందినది అతని రక్తమట. ఆ అడిగి పొందినది అతని రక్తమట, అడుగక పొందిన జన్మధన్యమట, అడుగక పొందిన జన్మధన్యమట. ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో, ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా. పేరు మెహరడా ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ పన్నగేశ్వర సార్ గారు. జై బాబా. అందరికి జై బాబా. ఆన్లైన్ లో జై ఉన్న బాబా. వాళ్ళందరికీ జై బాబా. జై బాబా. చక్కటి గీతం. సజీవ గీతాలు ఇవి. ఈ సజీవ గీతాలు ఎప్పటికీ అలా ఉండిపోతాయి. అడిగి పొందినది అతని రక్తమట. ఎంత గొప్పటి పదజాలం అది. అంటే మనం మామూలుగా చూసుకున్నట్లయితే భౌతిక కోరికలతోటి భగవంతుడి దగ్గరికి వెళ్తాం. అలాంటిది అడిగి పొందకుండా ఉన్నది కావాలి. జయబాబు. ఇప్పుడు మా లలిత కుమారి గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత నాగమణి గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय. యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేముడు మెహరుదేముడు, నా దేముడు మెహరుదేముడు. యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేముడు మెహరుదేముడు, నా దేముడు
మెహరుదేముడు మాయదారి మనసు నిమిషమైన నిలువదు నిన్ను చూసింది నిలసిపోయింది మాయదారి మనసు నిమిషమైన నిలువదు నిన్ను చూసింది నిలసిపోయింది ఎన్ని ఆటుపోటులున్నా సెక్కు సదరనీకయ్యా ఎన్ని ఆటుపోటులున్నా సెక్కు సదరనీకయ్యా నన్నిలా హాయిగా నడిపించవయ్యా నన్నిలా హాయిగా నడిపించవయ్యా నడిపించవయ్యా ఆడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేముడు మెహరుదేముడు నా దేముడు మెహరుదేముడు అందమైన నీ రూపు అది నటుంటాది మనసంతా నిండి మరపురాకుంటాది అందమైన నీ రూపు అది నటుంటాది మనసంతా నిండి మరపురాకుంటాది నేను నాదను సంగతి అంత మరిపిస్తాది నేను నాదను సంగతి అంత మరిపిస్తాది నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది ఎడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేముడు మెహరుదేముడు నా దేముడు మెహరుదేముడు అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి థ్యాంక్ యూ బాబా జై బాబా అండి. ఇప్పుడు నాగమణి గారు పాడతారా మీరు? జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. తర్వాత పద్మావతి గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి. మేలుకుంటి మోయి బాబా నీ పిలుపు ఆలించగా నీ పిలుపు ఆలించగా నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి నీ జ్ఞానమిసుమంత ప్రసరింపజేసి నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి నీ జ్ఞానమిసుమంత ప్రసరింపజేసి కైవల్యధామం దరిజేరు మార్గం కైవల్యధామం దరిజేరు మార్గం సరిచూసి మననీయ మన్నింపు మోయి మముగన్న మా తండ్రి మెహేరు బాబా మేలుకొంటి మోయి బాబా నీ పిలుపు ఆలించగా నీ పిలుపు ఆలించగా జనన మరణం లేని సత్యంబు నీవై సర్వమతములలోని పరమాత్మ నీవై జనన మరణం లేని సత్యంబు నీవై సర్వమతములలోని పరమాత్మ నీవై ఓ మౌన దీక్ష మాత్మరక్ష ఓ మౌన దీక్ష ఆత్మరక్ష ఈ ప్రేమ జీవులపై నీకా పరీక్ష మముగన్న మా తండ్రి మెహేరు బాబా మేలుకుంటి మోయి బాబా నీ పిలుపు ఆలించగా నీ పిలుపు ఆలించగా మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబునసగే భగవంతుండ నీవై
మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబునొసగే భగవంతుడ నీవే. అవసాన కాలం నీ ప్రేమ నామం, అవసాన కాలం నీ ప్రేమ నామం మనసారా మదిలోన మరిపింపకోయి. మముగన్నా మా తండ్రి మేహేరు బాబా, మేలుకుంటి మోయి బాబా, నీ పిలుపు ఆలించగా, నీ పిలుపు ఆలించగా. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి పన్నగేశ్వరరావు గారు. జై బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ. చిన్న పాట పాడారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు పద్మావతి గారు మీరు చిన్న పాట పాడండి, తర్వాత శారదా ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా. వేదాలు ఘోషించు, శాస్త్రాలు శ్లాఘించు, వేదాలు ఘోషించు, శాస్త్రాలు శ్లాఘించు, యదవేజుడవు నీవు విదితమైనను చాలు. యదవేజుడవు నీవు విదితమైనను చాలు. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా. ప్రేమయనే బీజాలు ప్రతి హృదయమున నాటి, ప్రేమయనే బీజాలు ప్రతి హృదయమున నాటి, ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి. ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా. కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో, కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో. ప్రాప్తమైనది నేడు అవతార నీ ప్రేమ, ప్రాప్తమైనది నేడు అవతార నీ ప్రేమ. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా. ప్రాప్తమైనది నాకు పరమాత్మ ప్రేమ, ప్రాప్తమైనది నాకు పరమాత్మ ప్రేమ. శాశ్వతము కావాలి నేను నీవగు వరకు, శాశ్వతము కావాలి నేను నీవగు వరకు. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా. బాబా ధన్యవాదాలు. మీకు కూడా మెహర్ బాబా. జై బాబా అండి. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు ఒక పాట పాడండి. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. క్షణమైనా నేను వీడనే వరమేయరా, క్షణమైనా నేను వీడనే వరమేయరా, ఘడి అయినా నేను
మనసియరా మెహరు ఘడి అయినా నిన్ను వీడని వరమియరా మెహరు క్షణమైన నిన్ను వీడని వరమియరా భోగాలడుగను భాగ్యాలడుగను భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలెందుకు సిరులు ఎందుకు సంపదలెందుకు కోరికలే కోరని కోరిక నీయుమా కోరికలే కోరని కోరిక నీయుమా కడవరకు నీ కొంగును విడనీయకుమా కడవరకు నీ కొంగును విడనీయకుమా విడనీయకుమా క్షణమైన నిన్ను వీడని వరమియరా ఘడి అయినా నిన్ను మరువని మనసియరా మెహరు క్షణమైన నిన్ను వీడని వరమియరా తల్లియు తండ్రియు గురువు దైవము తల్లియు తండ్రియు గురువు దైవము ఇహము పరము నీవే సర్వము ఇహము పరము నీవే సర్వము నా తనువు అణువణువు నీవైతే నా తనువు అణువణువు నీవైతే అడిగేదేమున్నది నేనే నీవైతే అడిగేదేమున్నది నేనే నీవైతే నేనే నీవైతే క్షణమైన నిన్ను వీడని వరమియరా ఘడి అయినా నిన్ను మరువని మనసియరా మెహరు క్షణమైన నిన్ను వీడని వరమియరా అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. థ్యాంక్ యూ అండి. పన్నగేశ్వరరావు గారు అందరికీ జై బాబా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శారదా ప్రసాద్ గారు, చాలా పాట పాడారు, ధన్యవాదాలు. ఇప్పుడు శర్మ గారు పాడండి. జయవాణి శర్మ గారు. నందియాం శర్మ గారు. జయ మేర్ పాడుకున్నారా? పాడండి, మీరే పాడండి. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జయ మెహర్ బాబా. మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి ప్రేమామృత రసధారలు పృథ్వీని చల్లిన వారికి మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా సంస్కారములేవో తెలిసి అణువగు దేహమునొసగి ఆత్మనందు పదిల పరచి
ఆట బొమ్మ విడిచిపెట్టి సంస్కారము లేవో తెలిసి అణువగు దేహమ్ము నొసగి ఆత్మనందు పదిలపరచి ఆట బొమ్మ విడిచిపెట్టి వెనుక నుండి ఆడించి ఆట చూసి నవ్వుకొని ఆటనైనా ఆడనీక ఆటలాడు ప్రియతమునికి మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఒంటరిగా నుండలేక చూడముచ్చటనిపించే కుందనంపు బొమ్మలాగా కోరి ఆడ అరుదెంచి ఒంటరిగా నుండలేక చూడముచ్చటనిపించే కుందనంపు బొమ్మలాగా కోరి ఆడ అరుదెంచి బొమ్మలతో ఆడి పాడి అంతలోనే మాయమైన అందమైన ఆటగాడు ఆనందము నొసగువానికి మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి ఆటలకు పాటలకు ఆట విడుపుతానే అవుతూ ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి ఆటలకు పాటలకు ఆట విడుపుతానే అవుతూ కొంత తడవు కానిమని అంతలోనే ఆపమంటే నా వశమా పరవశమా ఇంకాస్త ఆడ నువ్వు మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఈ బొమ్మల కొలువులోన ఎన్నెన్నో బొమ్మలున్నా ఈ బొమ్మల కొలువులోన ఎన్నెన్నో బొమ్మలున్న మెచ్చినవి నచ్చినవి ఏరి కోరి ఎంచినది నీతోనే ఉండాలని నీలోనే కలవాలని పెరశ్రీ మాటలలో వినిపించే విశ్వాత్మ మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా విశ్వమనస్సు కలవానికి విశ్వేశ్వరుడగువానికి ప్రేమామృత రసధారలు పృథ్వీని చల్లిన వారికి మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అండి థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై వాణి శర్మ గారు ఈరోజు మెహరజన్ గారు రారు ఒక టాపిక్ చదువుకుందాం మళ్ళీ సంకీర్తనలో వెళ్దాం అవతార్ మెహర్ బాబా की జై ట్రూ కర్మయోగ నిజమైనటువంటి కర్మయోగం అంటే ఏమిటి ఇన్ ట్రూ కర్మయోగ ఆర్ ది లైఫ్ ఆఫ్ పర్ఫెక్ట్ యాక్షన్ దేర్ ఈస్ ప్రాపర్ అడ్జస్ట్మెంట్ బిట్వీన్ ది మెటీరియల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ నిజమైనటువంటి కర్మయోగం లేదా పరిపూర్ణ కార్యాచరణ జీవనం ఈ రెండు ఒకటే నిజమైనటువంటి కర్మయోగం అన్న పరిపూర్ణ కార్యాచరణ జీవనం ఉన్న ఒకటే ఆ రెండు దేర్ ఈస్ ప్రాపర్ అడ్జస్ట్మెంట్ బిట్వీన్ ది మెటీరియల్ అండ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఈ ఆధ్యాత్మిక జీవనానికిను ఈ భౌతిక జీవనానికి మధ్యలో సరైనటువంటి వంతన కుదరాలి అడ్జస్ట్మెంట్
ఆ సర్దుబాటుతనం ఉండాలి ఆ రెండింటి మధ్యలోనూ. ఎందుకంటే భౌతిక జీవనము కోరికలు కోరుకుంటుంది, ఆధ్యాత్మిక జీవనం భగవంతుని కోరుకుంటుంది. ఈ రెండింటి మధ్యలోనూ వంతన, అదే ది బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అండ్ హార్ట్ అన్నారు బాబా. ఈ రెండింటి మధ్యలో వంతన ఉండాలి అని చెప్తున్నారు. ఇన్ దిస్ టైప్ ఆఫ్ లైఫ్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ ఫెక్టెడ్ బై ముండేన్ అండ్ మెటీరియల్ థింగ్స్. ఈ విధమైనటువంటి జీవన విధానం ఏదైతే ఉందో దాంట్లో ఈ చైతన్యం నిర్బంధించబడదు. ఈ ప్రాపంచపరమైనటువంటి ముండేన్ అండ్ మెటీరియల్ థింగ్స్, ఈ ప్రాపంచపరమైన భౌతికపరమైన విషయాల పట్ల ఈ చైతన్యం నిర్బంధించబడదు. బట్ అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు రన్ అవే ఫ్రమ్ ఎవ్రీడే ఎగ్జిస్టెన్స్. అలా అని చెప్పి ప్రతిరోజు అదేవిధంగా ఈ మన యొక్క ప్రతి జీవన విధానం, మన అస్తిత్వం యొక్క జీవన విధానం ఏదైతే దాన్ని వెంట పడిపోకుండా చూస్తుంది. అంటే భౌతికత్వం పట్ల మొగ్గు చూపకుండా చూస్తుంది అనమాట. ది మైండ్ ఈజ్ నాట్ అలౌడ్ టు బి ఇమ్మర్స్డ్ ఇన్ ది మెటీరియల్ లైఫ్ ఆఫ్ gnawing wants, nor is it allowed to be merged in spiritual bliss. ఈ మనసు ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ భౌతిక విషయాల్లో నిమగ్నమైపోయి ఉండకుండా అది ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ కోరికల్ని హరించేటట్టుగా చేస్తుంది. లేదా ఇట్ ఈజ్ అలౌడ్ టు బి మెర్జ్డ్ ఇన్ స్పిరిచువల్ బ్లిస్, లేదంటే ఆధ్యాత్మిక ఆనందంలో మనం నిమగ్నం అయ్యేటట్టుగా చేస్తుంది. ఎప్పుడు మన ఈ రెండు సమతుల్యతగా ఉన్నప్పుడు ఈ భౌతిక విషయాల పట్ల, అలాంటి భౌతిక విషయాలు వదిలేయమని కాదు, మనసు లేకపోతే ప్రపంచంలో మన జీవన విధానం కష్టం. కాబట్టి మనసు కోరికలు అంటే అవసరాలు ఉంటాయి. కోరికలు అంటే అన్ని కోరికలే కాదు, మన అవసరాలు ఉంటాయి. అవసరాల కోసం మనసు అవసరమే. అందుకని అదేను ఈ మనసు, అందుకని మనసు హృదయం ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవనాన్ని సాధించగలుగుతాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫేస్ అండ్ ట్యాకిల్ ది ప్రాబ్లమ్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. అప్పుడు ఈ ఆధ్యాత్మిక అవగాహన దృక్పథంలో ఆ విషయంలో మన జీవితం యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం ఎదుర్కొంటాం. వాటిని జాగ్రత్తగా మనం సజావుగా అన్నీ కూడా చక్కబెట్టుకోగలుగుతాం. ఆ ట్యాకిల్ రెండింటినీ కూడా మనం తెలివితేటలతోటి, మన నైపుణ్యంతో, విజ్ఞతతోటి జీవన విధానాన్ని గడపగలుగుతాం. ప్రాపర్ అడ్జస్ట్మెంట్ బిట్వీన్ ది మెటీరియల్ అండ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ సెక్యూర్డ్ బై గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు దెమ్. అయితే సరైనటి ఈ సర్దుబాటుతనం, ఈ భౌతికత్వానికి ఈ ఆధ్యాత్మిక జీవన విధానానికి మధ్యలో సర్దుబాటుతనం ఈజ్ నాట్ సెక్యూర్డ్ బై గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు దెమ్. వాటిన్నింటికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వాలి. అలా ఇవ్వడానికి గమ్ముని అక్కడ ఏ విధమైన భద్రత ఉండదు. ఎందుకంటే మన కోరికలు మనని అలా ఉంచనియ్యవు. ఎంతసేపు ప్రాపంచంకే మొగ్గు చూపుతాయి. కాబట్టి మన కోరికలు ఆ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయనివ్వవు గమ్ముని. ది స్పిరిట్ మస్ట్ అండ్ ఎవర్ విల్ హ్యావ్ an inviolable primacy over matter. However, the primacy is not expressed by avoiding or rejecting matter, but rather by using it as adequate vehicle for the expression of the spirit. అయితే ఈ ఆత్మ ఏదైతే ఉందో అండ్ ఎవర్ విల్ హ్యావ్ యాన్ ఇండివిజువల్ ప్రైవసీ, దాన్ని ఉల్లంఘించశక్యం కానిటువంటి ఆ ప్రాధాన్యత ఏదైతే ఉందో, ఉల్లంఘింపశక్యం కానిటువంటి ప్రాధాన్యత ఈ భౌతిక విషయాల మీద ఏదైతే ఉందో అది ఈ ఆత్మని, అది ఆత్మ చేపట్టాలి. హౌఎవర్ ది ప్రైమసీ ఇస్ నాట్ ఎక్స్ప్రెస్డ్ బై అవాయిడింగ్, దాన్ని
ఈ ఈ ప్రాధాన్యతని తప్పించుకోవడం, ఏదో విధంగా తప్పించుకోవడం, లేదా రిజెక్టింగ్ మ్యాటర్, ఈ భౌతిక విషయాలని తిరస్కరించడం. బట్ రాదర్ బై యూజింగ్ ఇట్ యాజ్ అడక్యువేట్ వెహికల్, దాని తగిన విధానంగా, ఒక తగిన వాహనంగా ఫర్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది స్పిరిట్, ఈ ఆత్మ వ్యక్తీకరణ ఏదైతే ఉందో దాన్ని మనం జాగ్రత్తగా సజావుగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నారు. అంటే మనం ఎంతసేపు భౌతిక విషయాల మీదే మొగ్గు చూపుతుంది కాబట్టి ఈ ఆత్మ మనం జాగ్రత్తగా ఆ రెండింటిని కూడా ట్యాకిల్ చేయాల్సిన అవసరం మనకుంది. ఓవింగ్ టు ది multifarious cravings of the mind, matter has a tendency to assume importance for itself. అయితే ఈ ఈ మల్టీఫేరియస్ క్రేవింగ్స్ అంటే వివిధ రకాలైన కోరికలను అది మనసు ఎప్పుడూ అరులు చేస్తూ ఉంటుంది. ఈ వివిధ రకాలైన కోరికల మీద మన మనసు అరులు చేస్తూ ఉంటుంది. ఆ కోరికలు కావాలని చెప్పి ఎల్లప్పుడూ అది కోరుకుంటూ ఉంటుంది. అలాంటి కోరికలు ఏవైతే ఉన్నాయో మ్యాటర్ హ్యాస్ ఎ టెండెన్సీ టు అస్యూమ్ ఇంపార్టెన్స్ ఫర్ ఇట్ సెల్ఫ్, దానికి అదే ఒక ప్రాముఖ్యతని ఊహించుకుంటుంది. ద వే టు రెస్టోర్ ద డిగ్నిటీ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ నాట్ టు రిజెక్ట్ మ్యాటర్ బట్ టు యూజ్ ఇట్ ఫర్ ద క్లైమ్స్ ఆఫ్ ది స్పిరిట్. ఈ ఆత్మ ఆరోపించేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాన్ని అసలు పట్టించుకోదు ఈ మనస్సు. పట్టించుకోకుండా ఈ భౌతిక విషయాల మీదే అది ఎంతసేపు కూడా మొగ్గు చూపుతూ ఉంటుంది. దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ ది స్పిరిట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ క్రేవింగ్స్ అండ్ ఈజ్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ ఇట్స్ ఓన్ ట్రూ స్టేటస్. మరి ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే మనకి ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా అరికట్టాలి. అలా అరికట్టినప్పుడు మాత్రమే ఈ మనని మనం అంటే కళ్యం ఉండాలి, కళ్యం మన చేతిలో ఉండాలి. ఈ కోరికలు అనేటువంటి కళ్యం మన చేతిలో మన అదుపులో ఉండాలి. దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ ది స్పిరిట్ ఈజ్ ఫ్రీ. అప్పుడు మాత్రమే ఆత్మ స్వేచ్ఛగా ఉంటుంది ఫ్రమ్ ఆల్ క్రేవింగ్స్, ఈ కోరికలన్నింటి నుంచి. ఈజ్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ ఇట్స్ ఓన్ ట్రూ స్టేటస్, దాని యొక్క నిజమైనటువంటి స్థాయి ఏదో అది తెలుసుకుని ఆ పూర్తి చైతన్యంతో అప్పుడు అది ఆత్మ వెలుగుతుంది. He, within brackets, the individual dwells in the material and social environment without any hankering to them, and being unattached is able to cover them into spiritual life. ఈ ఆధ్యాత్మిక జీవనాన్ని పూర్తిగా మనం దాన్ని ఏ విధంగా మలుచుకోవాలి, ఏ విధంగా ఆధ్యాత్మిక జీవనంలోకి ఏ విధంగా మలుచుకోవాలి మన జీవితాన్ని అన్నట్లయితే, ఇది ఇండివిజువల్, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను డ్వెల్స్ ఇన్ ది మెటీరియల్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్ వితౌట్ ఎనీ హ్యాంకరింగ్. మనం ఈ భౌతిక, ఈ సాంఘిక, ఈ వాతావరణంలో పూర్తిగా నిమగ్నమై ఉంటాం కదా, అందులో చిక్కుకోకుండా ఆ వ్యక్తి ఎప్పుడూ నిఘా వేసి ఉంచాలి తన మనసుని నిఘా వేసి ఉంచి ఈ భౌతిక విషయాల్లో చిక్కుపడకుండా అతను కాపాడుకున్నప్పుడు ఈ ఆత్మ తన స్వేచ్ఛగా ఉండగలుగుతుంది. ఆత్మ జీవనం మనకి ఆధ్యాత్మిక జీవనం సులభతరం అవుతుంది. నో లాంగర్ ఈజ్ దేర్ ఎనీ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఇట్స్ ఛాలెంజెస్. అయితే మనకి నిత్య జీవనంలో ఉండేటువంటి ఆ చిక్కులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి, అవసరాలు ఉంటూ ఉంటాయి. వీటన్నిటినీ కూడా మన నిత్య జీవనంలో వీటన్నిటినీ కూడా ఎంత మాత్రం కూడా మనం వాటి ఎనీ నీడ్ టు రన్ అవే, వాటి వెంట పడకూడదు, మన కోరికల వెంట వాటి వెంట మనం పడకూడదు. బట్ వెన్ సచ్ రిటైర్మెంట్ ఈజ్ గ్రౌండెడ్ ఇన్ ఫియర్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది స్పిరిట్, మనకు ఆత్మనిర్భరం లేకపోయినట్లయితే, ఆత్మవిశ్వాసం లేకపోయినట్లయితే, ఆత్మవిశ్వాసం లోపించినట్లయితే అప్పుడు ఈ విధమైనటువంటి భయం, ఈ విధమైనటువంటి ఈ విధానాన్ని మనం తట్టుకోకుండా దానికి బానిసైపోతాం, అంటే మనసుకు లొంగిపోతాం. ఇట్ ఈజ్ ఫార్ ఫ్రమ్ హెల్ప్ఫుల్ ఇన్ ది అటైన్మెంట్ ఆఫ్ రియల్ ఫ్రీడమ్. అప్పుడు మనకి నిజమైనటువంటి స్వేచ్ఛను మనం సాధించడం, దానికి సహాయకారిగా ఉండడం అనేది చాలా దూరం అయిపోతుంది. అలా ఉన్నట్లయితే అందుకని మనం ఈ భౌతిక విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఎంతవరకు అవసరం అంతవరకు మనం జీవించాలి తప్ప మిగతా విషయాల్ని ఆ లంపటం, అంటే భౌతిక లంపటం ఏదైతే ఉందో దాన్ని మనం పట్టించుకోకూడదు, భౌతిక లంపటాలను మనం పట్టించుకోకూడదు.
Real freedom is essentially positive and must express itself through unhampered domination of the spirit over matter. మనకి ఈ విషయ గ్రాహ్యం ఏదైతే ఉందో, ఈ ఆత్మ విషయ గ్రాహ్యం, అది ఆధిపత్యం వహిస్తుంది. అలా ఆధిపత్యం వహించకుండా మనం దాన్ని చూసుకోవాలి. అప్పుడు రియల్ ఫ్రీడమ్ ఈజ్ ఎసెన్షియల్లీ పాజిటివ్. అప్పుడు తప్పనిసరిగా నిజమైనటువంటి స్వేచ్ఛ మనకు లభిస్తుంది. దిస్ ఈజ్ ది ట్రూ లైఫ్ ఆఫ్ ది స్పిరిట్. అది ఆత్మజీవనం. నిజమైనటువంటి ఆత్మజీవనం అంటే అది. మనం భౌతికంగానే జీవిస్తున్నాం, భౌతిక కోరికలతో జీవిస్తున్నాం. మనం ఎంతసేపు భౌతిక కోరికలు వెంపర్లాడుతున్నాం, వాటి వెంటే వెంపర్లాడుతున్నాం. అలా వెంపర్లాడకుండా మనం నిబ్బరంతో ఈ మనసుని, హృదయాన్ని సమతుల్యత ఉంచి ఆధ్యాత్మిక వైపుకే మనం మొగ్గు చూపడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు కానీ ఈ జీవితం అలవాటు కాదు. మనం ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కథలు విన్నా, మెహర్ బాబా చెప్పినట్టు విషయాలు ఏమన్నా కూడా ఆచరణాత్మక జీవనం ఇది. ఈ ఆచరణాత్మక జీవనంలో ఎవరు ఓడిపోకూడదండి. ట్రూ కర్మయోగ అంటే అదే. నిజమైనటువంటి కర్మయోగం అంటే అదే. దాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకుని, ఆకలింపు చేసుకుని, మన జీవితంలో జీర్ణింపు చేసుకున్నప్పుడు కానీ ఆ నిజమైనటువంటి ఆ ఆధ్యాత్మిక మార్గంలో మనం జీవించడం చాలా కష్టమైపోతుంది. ఆల్ ది మెటీరియల్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ కెన్ బి మేడ్ సబ్సర్వెంట్ టు ది డివైన్ గేమ్. ఇదంతా ఒక దివ్య క్రీడ. ఈ దివ్య క్రీడలో ఈ భౌతికమైనటువంటి విషయాలన్నీ కూడా, ఈ ప్రాపంచపరమైన విషయాలు, ఈ భౌతిక విషయాలు, ఇవన్నీ కూడా కెన్ మేడ్ సబ్సర్వెంట్. అవన్నీ కూడా వాటి నీచంగా ఉండే వాటికి అంటే బానిసత్వం, అంటే సాధన రూపంలో ఆ నీచపరమైనటువంటి కోరికలు, వీటన్నిటి కూడా ఈ దివ్య క్రీడలో ఒక భాగం అన్నమాట. దే బికమ్ auxiliary to the self affirmation of the spirit. ఇది ఆత్మకి అది కింది స్థాయికి దించకుండా, అది స్వీయ నిర్ణయంతో, స్వీయ నిబ్బరంతో అది ఎప్పుడు కూడా ముందుకి వెళ్ళవలసిన అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నారు. చాలా మంచి విషయం ఇది. ఇది నిజమైనటువంటి కర్మయోగం పరిపూర్ణమైనటువంటి ఆచరణాత్మక జీవనం. ఇది నిజమైన కర్మయోగం అంటే ఏమిటి? కర్మయోగం అంటే ఇదే యోగం కాదు, అది ఆచరణాత్మక కర్మ జీవనం. మన జీవితం జీవించడంలోనే మనం ఆచరిస్తున్నామా లేదా ప్రతి ఒక్కటి కూడా బాబా చెప్పినట్టు మనం చేస్తున్నామా లేదా, అదే మనకి ప్రామాణికం. ఆ ప్రామాణికం చూసుకుంటేనే ఉదయం లేచిన అయితే రాత్రి పడుకోపోయే వరకు కూడా మన జీవితాన్ని ఆ విధంగా మలుచుకున్నప్పుడు మాత్రమే మనం ఇక్కడి నుంచి, ఈ లంపడం నుంచి, భౌతిక లంపడం నుంచి బయటపడతాం. తప్ప లంపడం అంటే ఏమిటి? బంక, అది జిగురు అనమాట. ఈ భౌతికత్వం అనేది జిగురు. దీని నుంచి తప్పించుకోవడం అనేది ఓ పట్టాన సాధ్యం కాదు మానవ మాత్రులు ఎవరికి కూడా. ఆయన కృప ఉంటే తప్ప ఇవన్నీ కూడా సాధ్యం కావు. కానీ ఆయన పరిధిలోకి మనం వచ్చాము అంటే, ఆయన పరిధిలో మనం ఉన్నామని చెప్పుకుంటున్నాం అంటే దాని అర్థం ఏమిటంటే వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకుని మన జీవితాన్ని జీవిస్తున్నాం లేదా, ఎవరికి వాళ్ళే యోచించుకోవాలి. మనం జీవించే జీవనం ఇంకో విధంగా ఉంటుంది. రోజు 4 పాటలు పాడేసి 4 మాటలు చెప్పేసుకుని మనం వెళ్ళిపోతే మన జీవితం మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత కుక్కతోక వంకరే. ఇక్కడ కూర్చున్నంత వరకు బాబా గురించి మాట్లాడుకున్నా బాగానే ఉంది. మరి జీవితంలో మనం ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే చెప్పారు, ఎన్నో సమస్యలు మనం జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటినీ కూడా ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? మనం నిబ్బరంగా ఉండాలి. ఈ మనసుని, హృదయాన్ని సమతుల్యత చేయాలి. ఆ సమతుల్యత చేయగలిగేటువంటి అదే నిజమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి కర్మ జీవనం అన్నమాట. అది మామూలు విషయం కాదు. అది కర్మయోగం అంటే కర్మయోగం అని ఒక యోగాభ్యాసం లాగా అని కాదు. అది కర్మయోగం అంటే ఏమిటంటే లైఫ్ ఆఫ్ పర్ఫెక్ట్ యాక్షన్. లైఫ్ ఆఫ్ పర్ఫెక్ట్ యాక్షనే కర్మయోగం. లైఫ్ ఆఫ్ పరిపూర్ణమైనటువంటి క్రియాత్మక జీవనం. పరిపూర్ణమైనటువంటి క్రియాత్మక జీవనం ఎప్పుడు వస్తుంది? మనస్సుని, హృదయాన్ని సమతుల్యత చేసినప్పుడే వస్తుంది. ఆ విధంగా మనం చేసుకుంటున్నామా లేదా అని ఎవరికి వాళ్ళు వేరే చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది.
మనం ముందుకు వెళ్ళాలంటే జీవితంలో ఆధ్యాత్మ మార్గంలో ముందుకు వెళ్ళాలంటే ఆధ్యాత్మ మార్గంలో అడుగు పెట్టాం కరెక్టే, మనం భావప్రేమకులు కరెక్టే, కానీ బాబా చెప్పినట్టు మనం అన్నీ నడుచుకుంటున్నాం లేదా అది వెనకాల మనం ఎప్పుడు కూడా చూసుకుంటున్నప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతామండి. జై బాబా. ఇప్పుడు మళ్ళీ సంగీత కార్యక్రమం మళ్ళీ వెళ్దామండి, ఇంకా సంకీర్తన కార్యక్రమంలోకి వెళ్దాం. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక పాట పాడతారు, తర్వాత సిద్ధలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా సార్. జై బాబా అండి. పాడండి సార్. సార్ వినిపిస్తుంది సార్? వినిపిస్తుందండి, పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. నిర్గుణమే గుణమయమై రాగా, నిత్యము కాదా ఆనందం, నిత్యము కాదా ఆనందం. నిర్గుణమే గుణమయమై రాగా, నిత్యము కాదా ఆనందం, నిత్యము కాదా ఆనందం. అనంతమై అవిభాజ్యమై అలనాడు అమరిన గుణ సంపద, అవ్యక్తమై అగోచరమై మరునాడు వికసించే పరమాత్మగా, తనకు తానుగా తానే తానుగా, తనకు తానుగా తానే తానుగా తలంచి తపించి తరించు స్థితిలో నిర్గుణమే గుణమయమై రాగా, నిత్యము కాదా ఆనందం, నిత్యము కాదా ఆనందం. ప్రభవించగా సాకారమై యుగ యుగము అరుదెంచి అవతారమై ఆదర్శమై అనుసృతమై త్రిగుణాల సుగుణాల సంభరితమై దివ్యనాదమై నాద క్షేత్రమై, దివ్యనాదమై నాద క్షేత్రమై ధ్వనించి త్వలించి ఫలించు గతిలో నిర్గుణమే గుణమయమై రాగా, నిత్యము కాదా ఆనందం, నిత్యము కాదా ఆనందం. సహజాతమై పరిపూర్ణమై ప్రభవించే అరుదైన అవతారమై ప్రేమైక్యమై ప్రభాకరమై మేహేరు నామాన ప్రాచుర్యమై ప్రేమ సంద్రమై పరమరమ్యమై, ప్రేమ సంద్రమై పరమరమ్యమై అపార అనంత ప్రేమకు నిధి అయి నిర్గుణమే గుణమయమై రాగా, నిత్యము కాదా ఆనందం, నిత్యము కాదా ఆనందం. సంగీతమై సాహిత్యమై సంకీర్తనారాధ్య ఆరాధ్యమై
నిశ్శబ్దమై సమజవరగమనమై నిశ్శబ్దమై సమజగమనమై మధురాతి మధురస్య మాధుర్యమై ఆదినాదమై ప్రణవనాదమై ఆదినాదమై ప్రణవనాదమై మెహరి శ్రీకర విరచితవరమై నిర్గుణమే గుణమయమై రాగా నిత్యము కాదా ఆనందం నిత్యము కాదా ఆనందం నిత్యము కాదా ఆనందం. జై బోలో తార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై మెహర్ బాబా అండి అందరికి. జై మెహర్ బాబా సార్ పన్నగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్. ఆనందకుమార్ గారు చాలా చక్కటి తత్వాన్ని వినిపించారు. ఇదొక తత్వగీతం. తత్వగీతం అంటే ఏమిటి? నిర్గుణం కాదా అంటే నిర్గుణం అంటే గుణం. గుణాలు ఏమీ లేకపోవడమే గుణం. మనకి ఏ గుణం ఉండాలంటే మనకి ఏ గుణం లేదు అనేటువంటి గుణం ఉన్నట్లయితే జీవితమే ఆనందం, పరమానందం. అది తత్వం. దాంట్లో చక్కటి తత్వగీతాన్ని వినిపించారు. మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు ఒక పాట పాడతారు. తర్వాత శ్రీరాములు గారు. జై బాబా సార్, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము, వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా, నిరతము నీ సేవనే చేయగ దీవించి, నిరతము నీ సేవనే చేయగ దీవించి, అనుభవింపచేయుమా ఆనందలేశము, అనుభవింపచేయుమా ఆనందలేశము, వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము, వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, ముని జన వందిత ముల్లోకరంజిత, ముని జన వందిత ముల్లోకరంజిత, మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకొందువట, మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకొందువట, అనుభవింపచేయుమా ఆనందలేశము, అనుభవింపచేయుమా ఆనందలేశము, వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము, వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్య లీలా, హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా,
వర్ణించలేరెవరు నీ దివ్య లీల. కరుణతో పాలించి కామితమీడేర్చుమా. కరుణతో పాలించి కామితమీడేర్చుమా. అనుభవింపచేయుమా ఆనందలేశము. అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి సార్, అందరికి జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు సరస్వతి గారు మీరు ఒక పాట పాడి, తర్వాత సీతారత్నం గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా సార్, అందరికీ జై జై బాబా బాబా. అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మెహర్ మెహర్ అని పలుకవే మనసా. నీ భవభయమంతయు తొలగును తెలుసా. మెహర్ మెహర్ అని పలుకవే మనసా. నీ భవభయమంతయు తొలగును తెలుసా. మెహర్ మెహర్ భవాయని మెహరుని భజించిన చిత్తము చిద్దై సతై మిగులును. మెహర్ మెహర్ అని పలుకవే మనసా. కలవంటివి ఇహ పరభోగములు. కలవంటివి ఇహ పరభోగములు. నిలువదు కాయము త్రుటిలో మాయము. కలకాలము మెహరుని నమ్మినా. కలకాలము మెహరుని నమ్మినా. కలుగదు కష్టం కలుగును సౌఖ్యం. మెహర్ మెహర్ అని పలుకవే మనసా. తలచిన వారలా దాపు వీడడు. పిలిచిన వారులా పెన్నిది మెహరుడు. మనసున మెహరుని మనసున మెహరుని తలచిన తోడని కాపాడగలడు కరుణామయుడు. మెహర్ మెహర్ అని పలుకవే మనసా. నాది నాదని వేదన చెందకు. నాది నాదని వేదన చెందకు. ఏదియూ నీ వెంబడి రాదు. యదార్థమిది వేద సారమిది. యదార్థమిది వేద సారమిది. మెహరునాధుని మంగళ రూపమిది. మెహరునాధుని మంగళ రూపమిది. మెహర్ మెహర్ అని పలుకవే మనసా. నీ భవభయమంతయు తొలగును తెలుసా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్స్ అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. అందరూ చిన్న పాటలు పాడితే అందరికీ అవకాశం వస్తుంది. జై బాబా. ఇప్పుడు సీతారత్నం గారు ఒక పాట పాడాలి, తర్వాత పుష్పలత గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. సీతారత్నం గారు. సీతారత్నం గారు పాడుతున్నారా? ఒక్క నిమిషం సార్. పర్వాలేదు.
जय बाबा जय बाबा मेहर बाबा की जय। जय बाबा अवतार मेहर बाबा की जय। నీ పద సేవయే భాగ్యమయ పరమాత్మా శ్రీ మెహర్ బాబా. జై బాబా వినిపిస్తుందా? జై బాబా వినిపిస్తుంది, పాడండి. జై బాబా జై బాబా. నీ పద సేవయే భాగ్యమయ పరమాత్మా శ్రీ మెహర్ బాబా. పూన నగరిన వెలసిన పాదం పుడమిని నలు దిశలా చెలగిన పాదం పుణ్య నదులను సాకిన పాదం పునరుద్ధం సలిపిన పాదం నీ పద సేవయ భాగ్యముమయా పరమాత్మా శ్రీ మెహర్ బాబా. మెహరాబాదున వెలసిన పాదం దైవ సన్నిధిని చూసిన పాదం దైవ సన్నిధి చూపిన పాదము ప్రేమ సిరులను పంచిన పాదము దివ్య ప్రసాదం సగిన పాదము నీ పద సేవయే భాగ్యమయ పరమాత్మా శ్రీ మెహర్ బాబా. బ్రహ్మాదులు కొలిచిన పాదము బ్రహ్మనుభవము సగిన పాదము సురుని కనులను కదిలెను పాదము సర్వమంగళము నీ పదయుగళము సర్వమంగళం నీ పదయుగళము నీ పద సేవయే భాగ్యమయ పరమాత్మా శ్రీ మెహర్ బాబా. పరమాత్మా శ్రీ మెహర్ బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు పుష్పలత గారు మీరు పాట పాడండి, తర్వాత ప్రకాశ్రావు గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా పుష్పలత గారు. పుష్పలత గారు, ప్రకాశ్రావు గారు మీరు సిద్ధంగా ఉంటే పాడండి. जय बाबा अवतार मेहर बाबा की जय। देव मेहर बाबा मुरविनि दयगनु प्रेम स्वभाव देव मेहर పతిత పునీత సతతము నిన్నే పూజింతుము పతిత పునీత సతతము నిన్నే పూజింతుమురా ప్రార్థన వినరా త్రిగుణాతీత త్రిభువన పాల దేవ మెహర్ బాబా మొర విని దయగను ప్రేమ స్వభావ దేవ మెహర్
భాగ్యది భోగము లడుగగలేదు నీ కరుణయే మా చిరవాంఛితము భాగ్యది భోగలేదు నీ కరుణయే మా చిరవాంఛితము కనికరమున మము కావగ నీవే దేవాది దేవ మెహర్ బాబా మొర విని దయగను ప్రేమ స్వభావ తుది శ్వాస వరకు నీ పద సేవే గావించు భాగ్యం కలిగించుమురా తుది శ్వాస వరకు నీ పద సేవే గావించు భాగ్యం కలిగించుమురా భక్త ప్రియా హే బాన్ ప్రకాశ దేవాదిదేవ మెహర్ బాబా మొర విని దయగను ప్రేమ స్వభావ దేవాదిదేవ మెహర్ జై బలో అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి పన్నగేశ్వరరావు గారు. అందరికి జై బాబా. ఇప్పుడు బాలరాజు గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత మమత గారు సిద్ధంగా ఉండాలి. బాలరాజు గారు. అవతార్ మెహర్ బాబా కి జై. మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం. ముడుపులు లేవు మ్రొక్కులు లేవు జపతప నియమము లేదు ఏ సాధనతో పని లేదు హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చదమయ్యా. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. పూనా నగరిలో ఆగి నీ జన్మ స్థలమునకేగి బాబా జాను సమాధికి సాగి ఘనమగు నీ చరితము నాలించి ఆనందము పొంగ పాడుదాం. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి సమాధి చెంత ప్రణామముంద ప్రమోదముందెదమయ్యా. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి దిగువన మెహరాబాద్ చేరి ప్రతి నెల 12వ తేదీన ప్రియమండలి వెలగించిన దునిలో కోర్కెల మూకలను నెట్టుదాం. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్. జయవండి. మమత గారు పాడతారా? మాలతి గారు మీరు పాడండి, చిన్న పాటలు పాడండి అందరూ. మాలతి గారు. ఉమా కురేలు గారు మీరు పాడండి. ఉమాదేవి కురేలు. అవతార్ మెహర్ బాబా కి జై. మెహరుని నామం మధురం మన జీవిత గమ్యస్థానం మెహరుని నామం మధురం మన జీవిత గమ్యస్థానం మెహరావతారుని ప్రేమ
మేల్కొల్పు ఆత్మానందం నీ ప్రేమయే లేకున్నచో కనలేము జీవిత గమ్యం. మేరుని నామం మధురం మన జీవిత గమ్యస్థానం. అణువణువు నిండిన పాప మా మదిలో అలజడియేలా నీ మౌనమే విడనాడిన ప్రతి ఆత్మయు కలియును నీలో. మెహరుని నామం మధురం మన జీవిత గమ్యస్థానం. ఎన్నెన్నో జన్మల ఫలితం సంస్కారములాయను బంధం. నీ ప్రేమయే మాకున్నచో నిన్ను చేరుట ప్రేమిక తజ్యం. మెహరుని నామం మధురం మన జీవిత గమ్యస్థానం. మెహరుని నామం మధురం మన జీవిత గమ్యస్థానం. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ పన్నగేశ్వరరావు గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు రాజవాణి గారు చిన్న పాట పాడండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జయశ్రీ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. గుండె లోతుల నుండి మెహరని పలుక, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. రామకృష్ణులు నీవు, యేసు మహమ్మదు నీవు, రామకృష్ణులు నీవు, యేసు మహమ్మదు నీవు. దేవదేవులకెల్ల దేవుడవు నీవు, దేవదేవులకెల్ల దేవుడవు నీవు. భక్తి గీతాలు పాడి రక్తి కట్టించగా, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. రూపలావణ్యము నామ సౌందర్యము, రూపలావణ్యము నామ సౌందర్యము. హృదయాంతరాలలో నిరతము నిలచి, హృదయాంతరాలలో నిరతము నిలచి. రాగాల భావాల తాళాల కూర్చి, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. జాతి మత భేదాలు లేవు లేవని చాటి, జాతి మత భేదాలు లేవు లేవని చాటి. జాగృతిని బడయంగ జనులెల్ల నిలచి, జాగృతిని బడయంగ జనులెల్ల నిలచి. జయ జయధ్వానాలు జగమెల్ల వినిపింప, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు జయశ్రీ గారు పాట పాడతారు. తర్వాత అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. శృతిలయవు నీవై పలికావు నాలో, శృతిలయవు నీవై పలికావు నాలో. స్వరములను సుమమాల వేయనా స్వామి,
స్వరములను సుమమాల వేయనా స్వామి, శృతిలయవు నీవై పలికావు నాలో. కృతుల ప్రాకృతము పరిమార్చగానించి, కృతుల ప్రాకృతము పరిమార్చగానించి, గమకముల స్థితిగతులు సరిచేయనించి, కృతుల ప్రాకృతము పరిమార్చగానించి, గమకముల స్థితిగతులు సరిచేయనించి, నాదమైన ఎదను నిలిచావు స్వామి, నాదమైన ఎదను నిలిచావు స్వామి, శృతిలయవు నీవై పలికావు నాలో. స్వరములను సుమమాల వేయనా స్వామి, శృతిలయవు నీవై పలికావు నాలో. రాగాలు త్యాగాల చిహ్నములు చేసి, రాగాలు త్యాగాల చిహ్నములు చేసి, మూర్ఛనల సేవకై మూలముగా చేసి, రాగాలు త్యాగాల చిహ్నములు చేసి, మూర్ఛనల సేవకై మూలముగా చేసి, భాష్యాలు చేసావు భావములు స్వామి, భాష్యాలు చేసావు భావములు స్వామి, శృతిలయవు నీవై పలికావు నాలో. శృతిలయవు నీవై పలికావు నాలో. స్వరములను సుమమాల వేయనా స్వామి, స్వరములను సుమమాల వేయనా స్వామి, శృతిలయవు నీవై పలికావు నాలో. స్వరములను సుమమాల వేయనా స్వామి. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా సార్. అందరికీ జై బాబా. సంగీత పారిభాషిక పదాలనేవితోటి పాట రాశారు జయ బాబా. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు మీరు పాట పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. జయ బాబా. ఇదేనా రవికాంత్ గారు సిస్టర్? ఏంటండి ఆనందకుమార్ గారు మ్యూట్ చేసుకోండి. కుమారన్నయ్య జై బాబా. మ్యూట్ చేసుకోండి ఆనందకుమార్ గారు. ఓకే పాడండి. అవతార్ మెహర్ బాబా की జై. ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా, ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా, ఓ ప్రేమ సాగరా మమ్మేలే రాదురా ప్రభువా, అవతార్ శ్రీ మెహర్ బాబా. ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా, క్షణమైన నిన్ను విడలేను బాబా, క్షణమైన నిన్ను విడలేను బాబా, కనులార నిన్ను చూడాలి బాబా, క్షణమైన నిన్ను విడలేను బాబా, కనులార నిన్ను చూడాలి బాబా. కరుణాంతరంగా మము కరుణించుము బాబా, కరుణాంతరంగా మము కరుణించుము బాబా, కదలి రవయ్యా మా కథలు వినవయ్యా, కదలి రావయ్యా మా కథలు వినవయ్యా, ప్రభువా అవతార్ మెహర్ బాబా, ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా.
చిరునవ్వులులికే చిరునవ్వులులికే శ్రీ మెహర్ బాబా ఆనంద మొసగే పరమానంద రూపా చిరునవ్వులులికే శ్రీ మెహర్ బాబా ఆనంద మొసగే పరమానంద రూపా ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా కదలి రవయ్యా మా కథలు వినవయ్యా ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా ఓ ప్రేమ సాగరా మమ్మేల రాతరా ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. సార్ మీకు జై బాబా. లేవండి. ఇప్పుడు మనకి సమయం అయిపోయింది. కుమారాణి గారు ప్రార్థన చేయండి. విశాల్ గారు హారతి సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి ఉమారాణి గారు. ఉమారాణి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఓ పర్వతిగార్, సర్వ పోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవరునూ చూడజాలవు. నీవు ఎల్లప్పుడూ నుండివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుండువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింట ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలిందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాల్లో నున్నావు, ముల్లోకాల కావల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభువులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెళ్ళనాత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజాన్, అహురామస్సా, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజాన్, లా ఇలాహ ఇల్లిల్లాహ, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివగో ఈశ్వర, మా పాపములన్నింటినీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమునోగు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యంగా కూడా పర్లకు నాశనమును గూర్చినట్టు మేము చేసిన ప్రతి పనికిని,
ఇతరులకు బాధ కలుగు చేసిన మేమాడిన ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగువని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివగో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికీ మమ్ము క్షమింప వేడుకొంచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారం నడుచుకొని జాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొంచున్నాము. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును ఎంతో అధికమును ఇంకనూ అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకును మా అందరికీ తోడ్పడము. ఇంకను బాబా కొంగుని చుట్ట చివరి వరకు విడకుండని విధముగా మా అందరికీ సహాయభూతులవు కము. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ పన్నగేశ్వరరావు గారు. జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు మనందరం కూడా కొద్ది క్షణాలు హృదయాంతరంలో నుంచి బాబాని మౌనంగా కలుసుకుందాం అండి. తర్వాత విశాల్ గారు హారతి పాడతారు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. విశాల్ గారు హారతి పాడండి. జై మేరు బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. मन से नीको मंगल हारती स्मरण अनुभव में शाश्वत हारती स्मरण कुवसुडवु सर्वोन्नतुडवु स्मरणे చేసాము నిత్య హారతి. మనసే నీకు మంగళ హారతి స్మరణ అనుభవమే శాశ్వత హారతి స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు స్మరణే చేసాము నిత్య హారతి. మనసే నీకు మంగళ హారతి స్మరణ అనుభవమే శాశ్వత హారతి. తలచిన వారికి తలపులు నిలిచావు పిలిచిన వారికి స్వరమున పలికావు. తలచిన వారికి తలపుల నిలిచావు పిలచిన వారికి స్వరమున పలికావు. నమ్మిన వారికి ఎదలను దోచావు నమ్మిన వారికి ఎదలను దోచావు. శరణను వారికి సర్వము అయినావు. మనసే నీకు మంగళహారతి స్మరణ అనుభవమే శాశ్వత హారతి. అగములు బాపగా జగమున వెలిసావు భవమును మార్చగా నిజమును తెలిపావు. అగములు బాపగా జగమున వెలిసావు భవమును మార్చగా నిజమును తెలిపావు. అహమును అణచగా ప్రేమను నేర్పావు. అహమును అణచగా ప్రేమను నేర్పావు. పరమను చేర్చగా ప్రియతముడైనావు. మనసే నీకు
మంగళహారతి స్మరణనుభవమే శాశ్వత హారతి స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు స్మరణే చేసాము నిత్యహారతి మనసే నీకు మంగళహారతి స్మరణనుభవమే శాశ్వత హారతి మనసే నీకు మంగళహారతి స్మరణనుభవమే శాశ్వత హారతి। बोलो अवतार मेहर बाबा की जय, 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 प्रेमावतार मेहर बाबा की जय, मौन अवतार मेहर बाबा की जय, परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। जय मेरा बाबा। थैंक यू बाबा, థ్యాంక్ యూ సార్। అందరికి జై మీరు బాబా, జై బాబా। అందరికీ